స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? మరి ఎందుకంటే దేవునికి దగ్గరగా జీవించడం అనేది మరి చాలా ధన్యకరమైన జీవితం. అట్టి ధన్యకరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలన్నది నా ఆశ గనుక దేవుని ఆశ, నా కోరిక కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో గడపండి, దేవునికి దగ్గరగా జీవించండి, వాక్యాన్ని ప్రతి దినము చదవండి. తద్వారా దేవుడు నిన్ను ఆత్మీయంగా, ఆర్థికంగా, మరి ప్రతి విధము, ప్రతి పరిస్థితిలో నుండి నిన్ను మరి లేవనెత్తి నిన్ను బలపరుస్తాడని తెలియజేస్తూ, మరి ఉదయాన్నే ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 36వ వచనం. నీవు నీ రక్షణ కీడమును నాకు అందించి ఉన్నావు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సంగతిని దేవుడు మనకి ఉదయాన్నే తెలియచేస్తున్నాడు. ఏమిటి అని అంటే, నీ రక్షణ కీడమును నాకు ఆనందించుదువు, నీవు నీ రక్షణ కీడమును నాకు అందించుదువు. దేవునికి స్తోత్రం. దేవుడు తన రక్షణ కీడాన్ని మనకి ఏం చేశాడంటే అందించాడు. అలాగే నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని సాత్వికం మనల్ని గొప్ప చేయడం ఏమిటి అని ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే, మన ప్రభువు సాత్వికుడును దీన మనస్కుడుగా ఉన్నాడు కనుక అట్టి సాత్వికం ఒకవేళ మనం ధరించుకోగలిగితే, ఆ యేసుని, ఆ క్రీస్తును మనం ధరించుకోగలిగితే మనకు మరి మనం గొప్ప చేయబడతాం, ఉన్నతమైన స్థితిలోకి మనం నడిపించబడతాం. ఎందుకంటే దేవుని సాత్వికము దేవుని మరి గొప్ప చేసింది, ఆయనను మరి ఉన్నతమైన మరి స్థానాల్లో, భూలోకములో అలాగే పరలోకములో మరి సర్వలోకములో ఆయన మరి సర్వలోకం పైన ఆయన అధికారిగా చేయడానికి మరి కృప చూపించింది కనుక అట్టి సాత్వికాన్ని మనం కూడా, దేవుని యొక్క సాత్వికాన్ని మనం కూడా ధరించి మరి గొప్ప దేవుని జనముగా వాడబడుటకు, అలాగే ప్రతి పరిస్థితిలో మనం దీవించబడుటకు దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం, నీ ఆత్మీయ కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, నీవు నీ రక్షణ కీడమును నాకు అందించి ఉన్నావు, అలాగే నీ సాత్వికం నన్ను గొప్ప చేయును అని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. ఎంతమంది ప్రజలు ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు, యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, రోడ్డు మార్గంగా వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో నా తండ్రి నీ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను, కృపంచమని ప్రార్థిస్తున్నాను, దయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఎంతమంది రోగులు ఉంటే వారిని స్వస్థపరచండి, ఎంతమంది పాపములు ఉంటే వారిని పాపం నుంచి విడిపించండి, శాపముల నుంచి విడిపించండి, వ్యసనముల నుంచి విడిపించండి తండ్రి. నేను అనేకమైన శోధనలు, చిక్కులు, శ్రమల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఇంకనూ ప్రభా నైనా యవనస్తులను బట్టి అనేకమైన డ్రగ్స్ అని ప్రభా నాయన బ్లేడ్ బ్యాచ్ అని అనేక రకాలుగా ప్రభా నశించిపోతూ ఉన్నారు. అలాగే ప్రభా వ్యసనాలకు గురైపోతున్నారు, వారందరినీ కూడా మీరు రక్షించండి, నీ దయవంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ఎంతమంది యవనస్తులను వారికి మంచి సంబంధాలను గ్రహించండి, గర్భఫలాలను ఇప్పుడు గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అక్కడక్కడ ప్రభా ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో ప్రభా యుద్ధాలు జరుగుతున్న ప్రతి చోట నీ శాంతి సమాధానాన్ని ప్రకటిస్తూ నాయన ఈ దినం పెళ్లి రోజులు అనుకుంటున్నారు కానీ ఎంతమంది జరిపించుకుంటారు, అందరి జీవితాల్లో నేనా నీ కృపంచమని, నీ దయించమని, సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, అలాగే దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోగల్లో సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామమున పెట్టడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుడా, ప్రభు నీతో మాట్లాడిన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.